బాలకృష్ణ గారు మీరు చెప్పినవి అన్నీ చూశారు. ఆయనకి ఒక 15-16 సంవత్సరాలైన అమాయకమైన శారద కావాలి. ఉమ్, పెద్ద కళ్ళు, ఎక్స్ప్రెసివ్‌గా ఉండాలి. ఉమ్, చూడంగానే చాలా అమాయకురాలు. ఇలాంటి ఒక అమ్మాయి మనం కనలేకపోయినా కనీసం మన ఇంటి కోడలైనా కావాలి ఉమ్, అనుకున్నంత అమాయకురాలు. చూసారు ఆయన నాలో. ఉమ్, చూసి ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. ఉమ్. నువ్వు ఆడిషన్స్ కానీ మీకు ఏదో ఫ్లోర్ టెస్ట్లు ఇట్లాంటివి కూడా ఏం పెట్టలేదు అసలు? అలా ఏమీ చెప్పలేదు కానీ ఆయన ఏం చేశారంటే, "నీకు తెలిసింది ఏదన్నా చెప్పు ఒక డైలాగు ఎక్కడన్నా చూసిందో, విందో" అన్నారు. అంటే ఎందుకలా అడిగారా అని నాకు తెలియలేదు. నాకు చాలా భయస్తురాలిని. నేను చాలా భయస్తురాలిని. ఆ, నాకు సరే ఏం చేయాలి అంటే ఏదో చెప్పేశాను. ఏం ఏదో ఒక చెప్పారు 4 లైన్‌లు చెప్పా. ఏమో గుర్తులేదు. ఉమ్, ఏదో 4 లైన్‌లు నాకొచ్చినియి. ఏదో వాగేశారంటారే అలా వాగేశాను అంతే. ఉమ్, ఆయనొచ్చి నవ్వేసి అన్నారు, "నీ యాక్టింగ్ కోసం, దేనికోసం నేను ఇప్పుడు నిన్ను అడగలేదు. నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడతావు" అని చెప్పి అన్న ఉద్దేశంతో నేను అడిగాను. "పర్వాలేదే ధైర్యంగానే చెప్పావు" అన్నారు. ఉమ్, అనేస్తే, "ఓకే. ఇది శారద క్యారెక్టరు. నీకిష్టమేనమ్మా చేస్తావా" అన్నారు. ఆ! ఆయన అలా అడగటమే గొప్ప కదా! అలాగే సార్ అన్నాను. అంటే నెక్స్ట్ డే బయలుదేరి రాజమండ్రి వెళ్ళిపోయాం ఉమ్, షూటింగ్‌కి. ఉమ్. అంటే లాస్ట్ మినిట్‌లో సెలెక్ట్ చేసిన ఆర్టిస్ట్‌ని నేను. అవునా? ఉమ్, అంతకుముందు చాలామంది అనుకున్నారు. ఆ క్యారెక్టర్ నాకు రాసుంటే ఎవరికెందుకెళ్తుంది? అవును కదా. అందుకోసం నాకే కుదిరింది. ఉమ్, నెక్స్ట్ డే బయలుదేరి మేమందరం రాజమండ్రి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి వెంటనే మా ఫ్యామిలీతోనే స్టార్ట్ చేశారు షూటు. ఉమ్. అంటే ఫస్ట్ డే వచ్చి 'సామజోరగం' నా సాంగ్ 'పెళ్లి చూపులు'.